హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో కెమెరా సెటప్ కాకుండా, డిజైన్ కాకుండా ఇంకొక బెస్ట్ ఫీచర్ కూడా ఉంది. అదేంటో నేను మీకు కొద్దిసేపట్లో చెప్తాను. ఈ ఫోన్ గురించి అన్నింటికంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ ఫోన్ యొక్క లుక్ అండ్ ఫీల్ గురించి. ఇది చూడడానికి, పట్టుకోవడానికి, వాడడానికి ఒక ప్రీమియం ఫోన్ లాగా, ఒక హై ఎండ్ ఫోన్ లాగా అయితే ఉంటుంది. ఒక్క కెమెరా సెటప్ విషయంలోనే కాదు, టోటల్ డిజైన్ మాడ్యులర్ సెటప్తో ఉంటుంది. చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది. అలాగే పట్టుకోవడానికి కన్వీనియంట్గా, కంఫర్ట్గా కూడా ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న 4 కలర్ ఆప్షన్స్లో 2 కలర్స్ టోటల్గా మెటాలిక్ ఫినిష్తో వస్తే, 2 కలర్స్ అయితే డ్యూయల్ టోన్తో వస్తాయి. అంటే హాఫ్ మెటాలిక్ ఫినిష్, హాఫ్ మ్యాట్ ఫినిష్ అనమాట. అలాగే ప్రతి బ్యాక్ కెమెరా చుట్టూ కూడా మెటాలిక్ అవుటర్ రింగ్తో అయితే డిజైన్ చేశారు. ఇది కొందరికి నచ్చకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఒక పర్సనాలిటీ ఉన్నట్లే ఈ ఫోన్కి కూడా ఇది నా పర్సనాలిటీ అన్నట్లుగా ఉంది డిజైను. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మొబైల్ని ఒకే రకమైన డిజైన్తో చూసి బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇది ఒక ఫ్రెష్ లుక్ అని అయితే చెప్పొచ్చు. అలాగే వీళ్ళు దీని ఐపీ రేటింగ్ కోసం దీని మాడ్యులర్ డిజైన్లో దీని వెనకాలన్న బ్యాక్ ప్యానల్ని రిమూవ్ చేయలేకుండా తీసుకురావాల్సి వచ్చింది. అయినా సరే ఈ బ్రాండ్ యొక్క యూనిక్ డిజైన్ని కోల్పోకుండా వీళ్ళు తెలివిగా దీంట్లో చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడే వీళ్ళు సగం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ మొబైల్ యొక్క డిస్ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది. 120 Hz రిఫ్రెష్ రేటు, 3000 nits పీక్ బ్రైట్నెస్, 1200 nits రెగ్యులర్ యూసేజ్ అవుట్డోర్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారు అండ్ చుట్టూ ఈవెన్ బెజల్స్తో ఉంటుంది. 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మల్టీమీడియా కన్జంప్షన్కి అయితే చాలా బాగుంటుంది. అంటే వీడియోస్ చూసుకోవడానికి అనమాట. అలాగే వీడియోస్ తీయడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో 4K వీడియో రికార్డింగ్ విత్ 30 FPS సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫుల్ హెచ్డి 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ అయితే 60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్ కూడా బాగున్నాయి. కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అయితే అబ్జర్వ్ చేశాను, కానీ మంచి పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ సెల్ఫీ కెమెరాలో కూడా లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ప్లస్ ఫుల్ హెచ్డి 30 FPSతో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు సెల్ఫీ కెమెరాలో, అంటే 1080 పిక్సెల్స్ అనమాట. ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్కి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈ ఫోన్లో కెమెరా సెటప్ కాకుండా, డిజైన్ కాకుండా ఇంకొక బెస్ట్ ఫీచర్ కూడా ఉందని చెప్పాను కదా. అదేంటంటే ఈ ఫోన్ మనకు ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. ఈ ఫోన్ మనకు చాలా క్లీన్ అండ్ క్లియర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు. అలాగే చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లాక్ స్క్రీన్లో కూడా కస్టమైజబుల్ విడ్జెట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మనకి ఈ బడ్జెట్లోనే కాదు, ఒక 25,000 బడ్జెట్లో కానీ, అలాగే 35,000 to 40,000 బడ్జెట్లో కూడా ఉండదు. అఫ్కోర్స్ ప్రీమియం నథింగ్ మొబైల్స్లో తప్ప ఇవి రెండు ఆల్మోస్ట్ ఒకటే కదా సాఫ్ట్వేర్ విషయంలో. ఎందుకంటున్నానంటే ఒక 30,000 to 35,000 బడ్జెట్లో ఉన్న నథింగ్ ఫోన్ 3Aలో వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఫోన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫీచరు ఇంక్లూడింగ్ ఎసెన్షియల్ కీ. ముఖ్యంగా ఈ విషయం వల్ల కూడా మనం ఇది ఒక బడ్జెట్ మొబైల్ అన్న విషయాన్ని వాడంగా మర్చిపోతాం. ఈ ఎసెన్షియల్ కీ గురించి కూడా మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ మొబైల్కి లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్ బటన్స్ ఉంటాయి, రైట్ సైడ్లో పవర్ బటన్తో పాటు మనకు ఎసెన్షియల్ కీ కూడా ఉంటుంది, ఒక ఎక్స్ట్రా బటన్ అనమాట. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీస్తుంది, దానికి మనం నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీస్తుంది, దానికి మనం ఆడియో నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని డబుల్ ప్రెస్ చేస్తే మన ఎసెన్షియల్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది, మనం సేవ్ చేసుకున్నవన్నీ చూసుకోవచ్చు. ఇందులో మనం కలెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి స్క్రీన్ షాట్ యాడ్ చేసి దానికి సంబంధించి క్యాలెండర్లో ఏదైనా రిమైండర్ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీనివల్ల యూజెస్ కొంతవరకు తక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి, కానీ వీళ్ళు ఈ ఫీచర్ని నథింగ్ బ్రాండ్ యొక్క ప్రీమియం మొబైల్స్లో కూడా తీసుకొస్తున్నారు కాబట్టి OS అప్డేట్స్ ద్వారా ఇందులో అప్డేట్స్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకు Snapdragon 865 ప్రాసెసర్తో సమానమైన AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ని అయితే అచీవ్ చేస్తుంది. బెస్ట్ ప్రాసెసర్ ఏం కాదు, కానీ మీరు ఒక హెవీ గేమర్ అయితే తప్ప మనకి ఇది మంచి పర్ఫార్మెన్సే ఇస్తుంది. ఇందులో హ్యాప్టిక్స్ అంటే వైబ్రేషన్ మోటార్ బాగుంది. అలాగే IP54 రేటింగ్ ఉంది. అంటే ఈ మొబైల్ నీళ్ళల్లో పడితే కష్టమే, కానీ ఈ మొబైల్ మీద కొన్ని నీళ్లు పడితే మాత్రం కొంతవరకు తట్టుకోగలదు. 5000 mAh బ్యాటరీ ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇందులో సింగిల్ స్పీకర్కి బదులు డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఒపీనియన్. అలాగే ఈ స్టేజ్లో 3.5mm జాక్ ఎక్స్పెక్ట్ చేయడం మనం తప్పు అవుతుంది అనుకుంటాను. ఆ పరిస్థితికి తీసుకొచ్చారు అన్ని బ్రాండ్స్ కలిసి వాళ్ళ యాక్సెసరీస్ యొక్క సేల్స్ పెంచుకోవడానికి. ఓవరాల్గా చూస్తే ఇది ఒక మంచి మొబైల్. ఈ ప్రైస్ రేంజ్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ మొబైల్ని ఈజీగా రికమెండ్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా ఈసారి వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొబైల్లో మీకు మేజర్ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి, మన వ్యూవర్స్ కూడా చూసి తెలుసుకుంటారు. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.
అలాగే మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.